మనం అయితే మళ్ళీ విఘ్నేశ్వర డ్రోన్స్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చినాం పెద్దపల్లి బ్రాంచ్కి అయితే. ఇక్కడైతే కొత్త మోడల్ డ్రోన్ అయితే వచ్చింది. ఇది ఏం మోడల్ ఏం సంగతి అని అన్నని అడిగి తెలుసుకుందాం. సతీష్ అన్న అయితే మనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్నమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక మాట అన్నని అయితే అడుగుదాం. మరి అన్న ఇది ఏ మోడల్ అన్న? G18 అన్న. ఇది G18 ఇది 20 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. దీంట్లో ఏంటంటే EFT కంపెనీ ఫ్రేమే కానీ ఇది ఒక మోడల్. EFT కంపెనీలో ఇది G18 అనేది ఇది ఒక మోడల్. దీనికి ఇట్లా పిండి బస్తాలకి ఇట్లా ఏమైనా చల్లుకోవచ్చా అన్న? దీంతో పిండి కానీ చల్లుకోవచ్చు అండి. మన పిండి ట్యాంక్ కెపాసిటీ వచ్చి 30 kgs వస్తుంది. అంటే 30 కిలోల పిండి బస్తాలు మనం వీళ్ళు వేసుకొని చల్లుకోవచ్చు. ఒకసారి మాకు చూపెడతారు అన్నది ఎట్లా ట్యాంక్ అసెంబ్లీ చేయాలి డిసెంబ్లీ చేయాలని? చూపిస్తాను. దీని లాకింగ్ సిస్టమ్ గానే ఈజీ అన్న. ఇంత ముందు అదేంటే మన క్యాప్ ఫిట్ చేసుకుని కస్టమర్లు ఏంటంటే మర్చిపోవడం వల్ల ఒక మోటార్ కట్టుకొని మోటార్లు ఖరాబ్ అయ్యి చాలా డ్యామేజ్ చేసుకునేది. దీని సింపుల్ గా ఇలా క్లిప్ ఇట్లా దీనికి మనకు అంత ముందు ఎక్సాకాప్టర్ చూసినావా అన్న? దానికి వేరియేషన్ తేడా ఏంటిదన్న? దానికి ఏంటంటే అదేమో EFT కార్బన్ ఫైబర్ తో ఉంటది అన్న బాడీ. ఇది వచ్చేసి మొత్తం మెటల్ బాడీ హెవీగా ఉంటది. డ్యామేజ్ అనేది తక్కువ ఉంటది. దీనికోసం నాకు ట్యాంక్ తీసి చూపెడతారా అన్న? స్ప్రెడర్ ఎక్కడ తీసుకోవాలి ఏందని? దీంట్లో ఇది వచ్చేసి స్ప్రేయింగ్ ట్యాంక్ అన్న. ఇది మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, డైరెక్ట్ తీసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇది కిందలో వాటర్ పైప్ కనెక్షన్ తీసేసుకొని మన ఆ ట్యాంక్ తో పెట్టేసుకోవచ్చు. ఇవి ఏందన్నా రెండు ఉన్నాయి ఇట్లా? రెండు అన్న. ఇప్పుడు ఇద్దరు రైతులు ఒకటేసారి నేను పోసుకున్నట్టు టైం ఎక్కువ లిక్విడ్ అయినా ఒకసారి వాటర్ రైతు కన్వీనియంట్ గా. దీనికి ఇప్పుడు ఎన్ని వాట్స్ బ్యాటరీ పెడతామన్నా మనం? మళ్ళీ దీనికి 22,000 mAh బ్యాటరీతోని ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే 3 ట్యాంకులు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అన్న. కొత్త కస్టమర్ అయితే 2 ట్యాంకులు చేసుకోవచ్చు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఒక 2 వరకు కొట్టుకోవచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే 3 ట్యాంకులు అయినా కొట్టుకోవచ్చు అంటారు. ఇప్పుడు దీన్ని ఒకసారి నాకు బ్యాటరీ పెట్టి చూపెట్టరా అన్న ఎట్లా పెట్టడం? దీని బ్యాటరీ వచ్చేసి 22,000 mAh అన్న. ఇది ఇందులో ఈ బాక్స్ లో ఇలా పెట్టేసుకొని ఇక్కడ ట్యాగ్ ఉంటది, ట్యాగ్ పెట్టేసుకొని ప్లగ్గింగ్ ఇవ్వడమే. అంత ముందు ఇట్లా 2 బ్యాటరీలు కలుపుకొని కింద పెట్టేది. కింద పెట్టేదానికి ఇప్పుడు సింపుల్. ఇది కొంచెం అడ్వాన్స్ మోడల్ అన్న. ఇది అడ్వాన్స్ మోడల్. ఏందన్న కొంచెం వేరే ఇచ్చినారు. ఇది సెంట్రిఫ్యూగల్ నాజిల్ వచ్చినాయి కొత్తగా లేటెస్ట్ గా. ఇవి 5L సెంట్రిఫ్యూగల్ నాజిల్. దీంతో ఏంటంటే మనకు మంచిగా రైతు కౌపీయడానికైనా మనకు స్ప్రేయింగ్ అయినా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ 20 లీటర్స్ ట్యాంక్ అంటే ఇప్పుడు మన 2 ఎకరాలు వస్తుందా అన్న? లేకపోతే 2 ఎకరాలు వస్తుంది అన్న. ఇది 2 ఎకరాలు వస్తుంది. ఎట్లా 2 ఎకరాలు వస్తుంది. కాకపోతే కొత్త కస్టమర్కి ఏంటంటే కొంచెం తక్కువ వస్తుంది. ఒక 1.5 ఎకరం 30 గుంటల వరకు చేసుకోగలుగుతాడు. కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న కస్టమర్ అయితే మొత్తం 2 ఎకరాల వరకు పర్ఫెక్ట్ గా చేసుకోగలుగుతాడు. ఇప్పుడు మన దగ్గర నేను ఈ డ్రోన్ తీసుకోవాలనుకుంటాను నార్మల్ గా. నాకు ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తారు? ఎన్ని రోజుల డ్రోన్ నాకు ఇచ్చేస్తారు నా చేతికి? మనకు డ్రోన్ పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ కావడం అంటే 3 to 5 days. 3 to 5 days లో మనకు పర్ఫెక్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రోన్ నాకు ఎన్ని డేస్ లో చేతికి ఇస్తారని నేను ఒకవేళ మనీ కట్టిన తర్వాత? మీరు మనీ కట్టిన తర్వాత మనం ఇవ్వచ్చు, ఎమ్మటే ఇవ్వచ్చు. కానీ మనం ట్రైనింగ్ కంప్లీట్ అయినా కానీ కొంచెం సర్వీస్ గా నేర్పించిస్తాం. ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మైనర్ రిపేరింగ్ అని నేర్చుకుని ఉండాలి కస్టమర్. అంటే రిపేర్ కూడా మీరే నేర్పించి ఇచ్చేస్తారు? ఎందుకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్కడైనా మేనేజ్ చెట్టు కదిలిచ్చి ఏదైనా ఇరిగినా కానీ ఇది చేసుకునేటట్టుగా. ఏమీ తెలియకుండా పోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అందుకని కొంచెం ట్రైనింగ్ సర్వీస్ 2 కంప్లీట్ అయినా డెలివరీ చేస్తాం. ఇప్పుడు దీని మోటార్స్ ఏంటి అన్న? X8 మోటార్స్ ఏనా? X9+ అనేది అడ్వాన్స్ ప్లస్. ఇప్పుడు వేరే దానికి ఉండేది X8 హెక్సాకాప్టర్ ఉండేది. ఇప్పుడు దానికి దీనికి వేరియేషన్ డిఫరెన్స్ ఏమున్నా అన్న? దీనికి ఏమి ఉందంటే ఇదేమో మెటల్ బాడీ అనేది ఈ కార్బన్ ఫైబర్, మెటల్ బాడీ కాదు, ఇది కార్బన్ ఫైబర్ తో. ఇదే మెటల్ బాడీ. ఇంకోటి ఏంటంటే సీడ్ ఫెడర్ ట్యాంక్ మనం మార్చుకోవాలంటే దీంట్లో ఇది ఏంటంటే 4 నట్లు ఉంటాయి, అటు 2 ఇటు 2. అవి తీసుకోవడానా పెట్టాలన్నా కొంచెం టైం టేక్ ప్రాసెస్. కస్టమర్ కొద్దిగా రిస్క్ ఎక్కువ అనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే ఈజీగా ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా సింపుల్ గా తీసుకొని సింపుల్ గా పెట్టేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది. ఇప్పుడు పంపు అనేది వాటర్ పంప్ ఉంటుంది చూసినావా అన్న? ఆ పంపు ఈ పంపు సేమేనా? అంత సేమే కానీ ఈ కొంచెం టైం తొందరగా అయిపోతుంది. ఒకసారి నాకు దీని రిమోట్ చూపెట్టరా అన్న ఎట్లుంటుందో? T12 రిమోట్ అన్న. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కొంతమంది T12 కావాలంటారు, కొంతమంది MK15 కావాలంటారు. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనం ఇచ్చేస్తాం. అంటే కస్టమర్ ఏది కావాలంటే అది మీరు ఇచ్చేస్తారు. ఇప్పుడు మీ సజెషన్ ఒకటి చెప్పండి అన్న నాకు. లేకుంటే ఈ రిమోట్ తీసుకుంటే బెస్ట్ ఉంటుందా, లేక కొన్ని స్క్రీన్ ఎత్తాయి అది తీసుకుంటే బెస్ట్ ఉంటుందా? T12 ఏంటంటే రఫ్ అండ్ టఫ్. ఇది ఎట్లా వాడుకున్నా కానీ మనకు డ్యామేజ్ కాదు ఎక్కువ. MK15 ఏంటంటే కొంచెం డిస్ప్లే కొద్దిగా డ్యామేజ్ అయినా కానీ కొంచెం ఛార్జింగ్ తొందరగా డౌన్ అవుతుంటది. మళ్ళీ నెక్స్ట్ డిస్ప్లే వేసుకుంటే అట్లా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు దీనికి దానికి ఏమన్నా కాస్ట్ పరంగా వేరియంట్స్ అయినా? కాస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నది. MK15 కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఏది తీసుకోమని సజెస్ట్ చేస్తారన్న? T12 బెస్ట్. T12 బెస్ట్ స్క్రీన్ రిమోట్ అన్న. ఇప్పుడు దీనికి చార్జర్ నాకు అంతమంది చూపెడింది అదా, లేకుంటే ఇంకా వేరే అయినా చార్జర్? లేదన్న, లేటెస్ట్ చార్జర్ వచ్చింది. ఈ చార్జర్ లో స్పెషాలిటీ ఏంటి అంటే మనకు ఇంతకుముందు చార్జర్లు ఏంటంటే ఆన్ ఆఫ్ బటన్ ఉండకపోయింది. ఓన్లీ ఆన్ చేస్తే కరెంట్ పవర్ వచ్చిపోతుంది అనుకోండి, మళ్ళీ ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ కస్టమర్ వెయిట్ చేసి ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో ఏంటంటే ఆన్ ఆఫ్ బటన్ వచ్చింది. ఒకసారి ఆన్ చేసి పెడితే పవర్ ఎన్నిసార్లు వచ్చిపోయినా ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది బ్యాటరీ. ఆటోమేటిక్ గా దీనికి ఇది అడ్జస్ట్ అవుతుంది.
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ చాలా కంపెనీల బ్యాటరీలు వచ్చినాయి, అందులో బిఎంఎస్ బోర్డు వర్కింగ్ లేకపోయినా కానీ దీంతో ఛార్జ్ చేసుకోవచ్చు. అంతకుముందు పాత దాంట్లో ఛార్జ్ చేసుకోలేము, దీంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు. దీంతో ఎనీ కంపెనీ బ్యాటరీ అయినా ఛార్జ్ అవుతుంది. అన్న మీరు నాకు ఇంతకుముందు మీరు ఇట్లా దీన్ని ఎట్లా జాయిన్ చేస్తే ఎట్లా తీస్తే చూపెట్టారు కదా, దీని ఒకసారి నాకు మళ్ళీ చూపెట్టరా? దీన్ని ఒక ఇట్లా వేయకుంటే ఏం? చాలా మందికి దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే చాలా మంది కస్టమర్లు ఇక్కడ ఉందన్న ఇది ఎక్సైడ్ డ్రోన్, ఇందులో వచ్చేసి చాలా మంది కస్టమర్లు ఇలా ఈ పైపును ఫిట్ చేసుకోకుండా ఆమ్ కొట్టినప్పుడు ఈ మోటార్ వచ్చేసి మళ్ళీ ఈ మోటార్ తగిలి ఒక మోటార్ డ్యామేజ్ చాలా వరకు జరిగినాయి. ఈ రోజు రీసెంట్గానే ఈ రోజు ఒక కస్టమర్కి జరిగిపోయింది అలాంటిది. ఇందులో అంటే మన ఇందులో ఓపెన్ చేయగానే డైరెక్ట్ క్లిప్పింగ్ పెట్టుకుంటే ఇది లాక్ అయిపోతుంది. సేఫ్టీ టైం సేవింగ్ రెండు ఉన్నాయి దీంతో లాభాలు, ఒకటి సేఫ్టీ ఒకటి టైం సేవింగ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ డ్రోన్ ఉన్నది కదా అన్న, ఇది ఇప్పుడు X9 మోటార్స్ డ్రోన్ ఉన్నది కదా, మనకు ఇది ఎట్లా క్యారీ చేయగలుగుతాం? దీనికైనా వెహికల్ కావాలా లేకుంటే బండి మీద కూడా తీసుకోవాలి? బైక్ మీద క్యారీ చేసుకోవచ్చు అన్న. ఒకసారి నాకు చూపెడతారా అన్న బండి మీద? బైక్ మీద ఎలా క్యారీ చేసుకోవాలని చూపిస్తాను. ఎందుకంటే నాకు చూపెడితే కూడా మా వాళ్ళకి మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చాలా మంది కస్టమర్లకి ఏంటంటే డ్రోన్ కొనడం ఒక ఎత్తు, ఒక వెహికల్ కొనడం ఇంకో ఎత్తు. చాలా మందికి తెలియదు బైక్ మీద కానీ క్యారీ చేసుకోవాలనేది. ఇప్పుడు అది కానీ మనం బైక్ మీద ఎలా క్యారీ చేసుకోవాలని కానీ మనం ఆల్రెడీ ఒక కస్టమర్ కి డ్రోన్ డెలివరీ ఇస్తున్నాం. ఇప్పుడు ఆ కస్టమర్ అది బండి మీద స్టాండ్ చేయించుకున్నాడు, అది ఎలా మీకు చూద్దాం. ఒకసారి నాకు చూపెడితే మా వాళ్ళు కూడా కొంచెం చూపెట్టి నెక్స్ట్ తీసుకునే వాళ్ళకి కానీ అది ఒకటి ఒక 3,000 to 4,000 లో అయిపోతుంది అట్లా అన్న. ఇప్పుడు ఈ బైక్ కి స్టాండ్ చేయించుకున్నారు కదా, అసలు దీన్ని ఎట్లా చేసుకోవాలి, ఎంత ఖర్చులో అయిపోతుంది? ఇది సింపుల్ గా మనకు వెల్డింగ్ షాప్ వాళ్ళు చేస్తున్నారు, వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ దగ్గరలోనే 3,000 to 4,000 లో ఇది ఖర్చులో అయిపోతుంది. చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది అన్న. ఇప్పుడు వెహికల్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా కార్లు కొనాలనుకునే ఇబ్బంది ఉన్న వాళ్ళు సింపుల్ గా బైక్ మీద క్యారీ చేసుకోవచ్చు. దీంతో ఇంకోటి ఏంటంటే బెనిఫిట్, కార్ అనేది అన్ని ప్లేస్లకు వెళ్ళిపోదు, బైక్ తో ఎక్కడి వరకు అంటే అక్కడి వరకు వెళ్ళిపోవచ్చు. క్యారింగ్ అని ఈజీగా ఉంటుంది. ఒకసారి మాకు పెట్టి చూపెడతారా అన్న దీని మీద క్యారీ చేయొచ్చా ముచ్చట అన్న? ఇలా బండి మీద పెట్టుకొని సింపుల్ గా క్యారీ చేసుకోవచ్చు. దీనికి ఒక తాడు కట్టుకుంటే మనకు డ్రోన్ ఎటు కదలకుండా ఫ్రీగా ఉంటుంది. మరి ఇంతసేపు అయితే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాక చాలా థ్యాంక్స్ అన్నమాట. ఎందుకంటే మా వ్యూవర్స్ కూడా కొంతమంది చూసినట్టు ఉంటారు, ఏ కొత్త మోడల్ వచ్చినా కానీ మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు కదా, మా వాళ్ళు కూడా కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. ఈ అన్ని ఓల్డ్ మోడల్ చూసి మాకు కూడా బోర్ కొడుతుంది కదా. చాలా థ్యాంక్స్ మాకైతే కొంచెం సమయం ఇచ్చినందుకు. రైట్ అన్న మరిగా.